చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఫైనాన్స్ చూసుకున్నట్లయితే మేజర్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు ఇండియాలో చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ అలాంటి టైంలోనే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్లో చాలా విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. సో వాటిలో మేజర్గా మనల్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయం రైట్ నౌ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని కారణంగా ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయని, ఇక్కడ జాబ్స్ లాస్ అవుతున్నాయని రకరకాల న్యూస్ అయితే వస్తూ ఉంది. బట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఐటీ సెక్టర్లో మేజర్గా చేశారో వాళ్ళు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అబ్జర్వ్ చేయండి. సో దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో అండి. మార్కెట్ అప్డేట్ ఒకసారి చూసుకుంటే మ్యామ్, నిఫ్టీ 50 25,725, సెన్సెక్స్ 83,000, బ్యాంక్ నిఫ్టీ 61,000, ఐటీ 33,000 దగ్గర ఉంది. మార్కెట్ అయితే గ్రీన్లోనే ఉంది ఈ రోజు అంతా కూడా. ఎఫెక్ట్ అంతా కనిపించలేదు. బట్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం అయితే మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే రోజులు అయితే ఉన్నాయి. మేజర్ రీజన్ అవునండి. అంటే ఐటీ సెక్టార్ ఈజ్ ఎ వెరీ మేజర్ మనకి ఏంటంటే కంట్రిబ్యూషన్, మనకి ఎకానమీలో మంచి కంట్రిబ్యూషన్ ఉంది. అలానే మన నిఫ్టీలో కూడా వెయిటేజ్ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీ మనకి ఐటీ ఇండస్ట్రీ. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము. సో దాదాపుగా ఒక 3.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసే ఉన్నాయి ఐటీ కంపెనీలో. సో దాన్ని అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా వరకు ఈ ఐటీ కంపెనీస్ డ్రాప్ అవుతూ ఉంటే, మీ ఎన్ఏవీస్ పడిపోతూ ఉంటే, ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మీ దగ్గర ఐటీ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి, అది ఎక్కువగా మీకు డౌన్ ఫాల్ కనిపిస్తుంది. కొన్ని డైవర్సిఫైడ్ ఉన్నాయంటే అందులో మీకు తక్కువ ఫాల్ అనేది ఐటీ అంటే ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ ఆ పర్టికులర్ స్కీమ్ లో ఎక్కువ ఐటీ ఎక్స్పోజర్. అంటే ఇక్కడ నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కానీ మనం చూసుకుంటే దాదాపుగా ఒక 5% నుంచి 40% వరకు ఎక్స్పోజర్ ఉన్న స్కీమ్స్ ఉన్నాయండి. సో అందులో మీ స్కీము ఐటీకి ఎంత వెయిటేజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్కీమ్ నేమ్ పెట్టేసిన తర్వాత మీకు వెయిటేజ్ ఐటీ అని ఇస్తే అందులో మీకు కనిపిస్తుంది వెయిటేజ్ ఐటీకి ఎంత ఉంది అనేది. సో మీరు ఎంత సేఫ్ గా మీ స్కీమ్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరైతే జనరల్ గా ఈ ఐటీ కంపెనీస్ ని బై చేసి ఉన్నారో, అంటే ఐటీలో మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ అయిన హెచ్సిఎల్ టెక్, తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్ లు, ఇవన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 15% వరకు పర్వాలేదండి. 15% వరకు ఎక్స్పోజర్ ఉంటే ఏమి కాదు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 35%, 40% మీ మ్యూచువల్ ఫండ్స్ లో వెయిటేజ్ కానీ, లేదు మీ పోర్ట్ఫోలియో మీ దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నట్లయితే అందులో వెయిటేజ్ కానీ 35% కానీ అబోవ్ ఉంది అంటే మాత్రం ద టైమ్ హ్యాస్ కమ్. కొంచెం మీరు అది కొంచెం తగ్గించుకోవాలి అండి. అంటే ఐటీకి వెయిటేజ్ అనేది మీరు ఎక్కువగా ఇచ్చేశారు. సో మేబీ అది బై డిఫాల్ట్ జరిగి ఉండొచ్చు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడు కొంచెం దాన్ని కట్ డౌన్ చేసుకొని ప్రాపర్ గా రీబ్యాలెన్సింగ్ చేసుకోండి. సో ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ని చెక్ చేసుకోండి. అలానే మీ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ ని చెక్ చేసుకోండి. ఆ స్కీమ్ లో ఉన్న ఐటీ ఎక్స్పోజర్ ని కూడా మనము చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పానిక్ సెల్లింగ్ వద్దు. ఎందుకు అంటే ఇప్పుడే ఇదేంటంటే దిస్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా ఈ రోజున్న న్యూస్ ఏంటంటే ఇన్ఫోసిస్ మనకి ఆంథ్రోపిక్ వాళ్ళతోని టైఅప్ అయ్యారు. సో ఏఏ టూల్స్ కోసం. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క కంపెనీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. బట్ యూ నీడ్ టు, అంటే అన్ని కంపెనీస్ సక్సెస్ అవుతాయా అని చెప్పలేము. కొన్ని కంపెనీస్ కొత్త దాన్ని అడాప్ట్ చేసేసుకొని, ఏఏని టూల్స్ ని అడాప్ట్ చేసుకొని, ఏఏ రిలేటెడ్ వాళ్ళ బిజినెస్ మోడల్స్ ని కూడా మార్చేసుకొని కొంచెం ఫాస్ట్ గా అడాప్ట్ అయ్యే కంపెనీస్ కొన్ని ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ కదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐని అడాప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర చాలా హ్యూజ్ క్యాపిటల్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉన్న మనకి బయట స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకాలి. సో హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఇప్పుడు రీప్లేస్ చేసేయగలరా అండి? దే కెనాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఎంప్లాయీస్ స్కిల్డ్ లేబర్ ని కూడా ఇలాంటి స్కిల్డ్ ఉన్న పీపుల్ ని తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు, రీప్లేస్ చేసుకోవడం. సో మార్కెట్ లో కూడా అంత అవైలబిలిటీగా లేదు మనం అడాప్ట్ చేసేసుకోవాలన్నా. సో ఇట్ టేక్స్ టైమ్. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఏ సర్వీసెస్ లో ఏ టూల్స్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీ ఇందులో కొన్ని కంపెనీ సక్సెస్ఫుల్ గా అడాప్ట్ చేసేసుకొని వాళ్ళని మార్చేసుకోగలదు. ఇంకొక కంపెనీ ఏంటంటే అంత తొందరగా వాళ్ళకున్న క్యాపిటల్ సరిపోక వాళ్ళు తొందరగా దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. సో దీన్ని బట్టి ఇది చాలా కూడా
కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అండి. దాన్ని బట్టి మనం కూడా వాళ్ళకున్న ఈ క్వార్టర్లీ రిజల్ట్స్, మీ కంపెనీస్‌కి ఏవైతే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా అప్‌డేటెడ్‌గా మనము తీసుకోవచ్చు. సో, ఇదంతా కూడా ఐటీ సెక్టార్‌కి సంబంధించింది. ఇంకొక నెగెటివ్ న్యూస్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి చాలా నెగెటివ్ న్యూస్ వచ్చిందండి. ఆర్‌బీఐ కొత్తగా వాళ్ళేం చెప్పారంటే, మీరు లోన్‌లు తెచ్చి ట్రేడింగులు చేయించొద్దు అంటున్నారు. ఓకే. ప్రొప్రైటరీ అకౌంట్స్‌లోని ఏం చేస్తారంటే, వీళ్ళు వాళ్ళ అమౌంట్‌ని లోన్స్ తెచ్చుకొని, ఆ లోన్స్‌తోని కొంచెం ట్రేడింగ్ అవి చేసే ఫెసిలిటీ ఇచ్చారు. ఇప్పుడు అది మొత్తం కట్ చేశారు. మాకు కొలాటరల్ ఒద్దు, మీరు లోన్‌లు తీసుకోవద్దు. ఎందుకంటే స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది. సో, ఈ స్పెక్యులేషన్ కట్ చేయడానికి, ఈ ట్రేడింగ్‌ని ఇంకొంచెం కట్ చేయడానికి ఈ విధంగా ప్రొప్రైటరీ అకౌంట్స్ మీద కూడా ఆర్‌బీఐ కొంచెం గట్టిగా ఫండ్స్, లోన్స్ తీసుకొని మీరు ట్రేడింగుల్లోకి డైవర్ట్ చేయడానికి లేదని వచ్చింది. సో, దిస్ ఈస్ వెరీ నెగెటివ్ న్యూస్ ఫర్ బీఎస్‌ఈ, ఏంజెల్ వన్, ఎంసీఎక్స్ ఇలాంటి కొన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కొంచెం నెగెటివ్‌గా మనకి కనిపిస్తూ ఉందండి. సో, దీస్ ఆర్ ఆల్ లైక్ మరి పాజిటివ్‌గా ఏం కనిపిస్తుంది అంటే మనకి డిఫెన్స్. ఈ రోజే మన ఫ్రాన్స్‌తో మనం హమాజ్ డీల్ అనేది మనము పెట్టుకున్నాము. సో, దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి టువర్డ్స్ ఈ పర్టిక్యులర్ డిఫెన్స్ స్టాక్స్‌కి రాబోతున్నాయి. సో, బీఈఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎందుకంటే వీళ్ళకి ఏఐతో పెద్దగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఏమీ లేదు కాబట్టి పీఎస్‌యూ బ్యాంక్స్ గాని, లేకపోతే ఈ పర్టిక్యులర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం సేఫ్ అని మనం చెప్పొచ్చు. సో, ఈ విధంగా ఏవైతే సేఫెస్ట్ జోన్స్ ఉన్నాయో ఆ సెక్టార్స్‌లోకి మనం వెళ్ళిపోయి, ఏదైతే మనకి ఎక్స్‌పోజర్ టువర్డ్స్ రిస్కీ సెక్టార్స్ ఇప్పటి వరకు మనం ఒక 2 చెప్పగలిగాము. సో, ఇలాంటి సెక్టార్స్ నుంచి మనం బయటికి రావాలి. బట్ నిఫ్టీ రేంజ్ గాని మనం చూసుకున్నట్లయితే బిట్వీన్ 25,000 మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. అలానే 25,500 ఈస్ ఎ బెటర్ సపోర్ట్. బట్ రెసిస్టెన్స్ అయితే 25,800 ఉంది. సో, మార్కెట్స్ ఇక్కడే ఈ వీక్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే 25,400 నుంచి 25,800 ఈ 400 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్స్ అయితే కనిపిస్తుందండి. బట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం బెటర్ వచ్చాయండి. అంటే ఫస్ట్‌లో వచ్చిన కార్పొరేట్ రిజల్ట్స్ కన్నా సెకండ్ హాఫ్‌లో వచ్చిన కార్పొరేట్ రిజల్ట్స్ మంచివి వచ్చాయి. ఐదర్ ఎస్‌బీఐ గాని, ఇలాంటి కొన్ని ఫార్మా కంపెనీస్ గాని, ఇలాంటి కొన్ని మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాయి. దానివల్ల మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యాయి. బట్ ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ దే ఆర్ బీయింగ్ ద నెట్ సెల్లర్స్. ఇప్పుడు కూడా మార్కెట్స్ అయితే కాషియస్ గానే ఉందండి. సో, కాషియస్‌లీ బీ పాజిటివ్ అండ్ వెనెవర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ యూ కీప్ బయింగ్ ద స్టాక్స్ విచ్ హావింగ్ వెరీ గుడ్ వాల్యూ అండ్ బీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్. సో, మేజర్‌గా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉన్నారో నాకు అర్థమైంది ఏంటి అంటే డెఫినెట్‌లీ ఒకానొక టైంలో ఐటీ బావుందని చాలా మంది అవును. అన్నారు ఇవన్నీ కాబట్టి సైకిల్స్ అండి. ఇవన్నీ అవును. జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్‌లో అయితే ఉన్నాం. అదైతే ట్రూ. అండ్ దీనికి తగ్గట్టు ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అవును. సో, నిజంగా ఇప్పుడు ఏఐని మనం కొంచెం క్యాప్చర్ చేసుకొని దానికి తగ్గట్టు అన్నీ చేసుకోలేకపోవచ్చు. అన్ని కంపెనీస్ తొందరగా దీన్ని క్యాచ్ సో, చేసుకోలేకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఓవరాల్ సిట్యుయేషనల్ డ్రామా అనేది కనిపిస్తా ఉంది. అవునండి. అవును. సో, ఇలాంటి టైంలో మీరన్నట్టు కొంచెం ఆ డైవర్సిఫికేషనే మళ్ళీ అందరిని సేవ్ మళ్ళీ చేసేది. అవునండి. బట్ అవును. ఆ డైవర్సిఫికేషన్ ప్రొఫెషనల్ అయితే కొంచెం మనకి సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నట్టు. రీజన్ ఏంటంటే ఆ రీసెర్చ్, అనాలిసిస్, ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో, సైకిల్స్ అన్నమాట. ఒక్కొక్క సైకిల్‌లో మనం డౌన్ అవుతూ ఉంటాము. సో, ఆ సైకిల్ బట్టి మనం దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఎక్స్‌పోజర్ ఉన్నాము. మనం ఓవరాల్‌గా ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటే కొంచెం కట్ చేసుకోవడము, లేదు కొంచెం సేఫెస్ట్ ఏవైనా సెక్టార్స్ ఉంటే అందులో మనము తెచ్చుకోవడము. సో, ఇవన్నీ కష్టంగా ఉంది అంటే అసలు డైరెక్ట్ ఈక్విటీలో మాకెందుకు అనుకుంటే డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డిఫరెంట్ మనకి ఆప్షన్స్ వచ్చాయి. ఎస్ఐఎఫ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఎస్ఐఎఫ్ అని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. కాకపోతే అందులో మనకి మినిమమ్ 10 లాక్స్ గాని, అందులో ట్రేడింగ్ 25% ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో, మీరు వెళ్లి డైరెక్ట్‌గా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర 10 లాక్స్ ఉండుంటే ఆ ఫండ్ మేనేజరే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌తో పాటు మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌తో కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. సో, మీరైతే ఏమీ ఎక్స్‌పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్‌పోజర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో, మీ బిజినెస్ మీద మీ స్కిల్స్‌ని డెవలప్ చేయడం మీదే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే మీ జాబ్ చేసుకుంటూ నేను ట్రేడింగ్ చేసుకుంటా, నేను ఐటీ స్టాక్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ, లేకపోతే మీ డీమ్యాట్‌ని మెయింటైన్ చేసుకుంటూ అంటే టైం అంతా వీటికే పెడితే అసలు మీ ఓన్ స్కిల్స్, మీ ఓన్ బిజినెస్ అసలు మీ జాబ్ మీద మీరు ఎప్పుడు టైం పెడతారు? దాన్ని పక్కన పెడితే అసలు డబ్బు సంపాదించేది దేనికనేది ఐడియా లేకుండా పోతుంది. అంటే ఆ! ఇక్కడ మెయిన్‌గా ఇంకొక విషయం లెట్ ద అంటే ఎవరి వర్క్ వాళ్ళు ఎవరి వర్క్ చేయడంలో వాళ్ళు చేయడం. అంతేనండి. మన దేంట్లో ఎందులో ఏ స్కిల్ ఉందో దాని మీద మనం కాన్సంట్రేట్ చేసి, ఎవరికి ఏ స్కిల్ ఉందో వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటారు. మీకున్న స్కిల్స్‌ని, మీకున్న ఈ అన్‌సర్టెనిటీస్‌ని వాటిల మీద మీరు కాన్సంట్రేట్ చేయకుండా రోజంతా ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగిందా? తగ్గిందా? ఈరోజు గోల్డ్ పెరిగిందా? తగ్గిందా? దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ మీద మీ కోర్ స్కిల్స్‌ని డెవలప్ చేయడం మీద మీ బిజినెస్‌లో లేకపోతే మీ జాబ్‌లో మీరు హయ్యర్ పొజిషన్స్‌కి
కి ఎలా వెళ్ళాలో ఆ టైం అక్కడ స్పెండ్ చేయాలి కానీ వీటి మీద మీరు రోజంతా ఇది ఎంత చేసినా సరిపోదు కదండి, రోజు కూడా వస్తుంది. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. అంటే అవేర్నెస్ అవును. అనేది ఉండాలి డెఫినెట్లీ. దాని మీద అవును. ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి, అందులో తప్పు లేదు. బట్ అట్ ది సేమ్ ఎంత టైం టైం ఎంత అంటే ఒక ప్రొఫెషనల్లో చూస్తే వాళ్ళ ఓవరాల్ వర్క్ అంతా కూడా దాని మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే డేటా కంపేర్ టు మీకు సంబంధించిన మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి తగ్గట్టు డేటా కంపేర్ చేస్తే డెఫినెట్లీ వీళ్ళ సజెషన్ వీళ్ళ డెసిషన్ అనేది కాస్త బెటర్గా మనకి ప్రొసీడింగ్స్లో ఉంటుంది. మనం పెట్టే టైం బట్టే రిజల్ట్ ఉంటుంది కాబట్టి నష్టపోవడం కొంచెం దగ్గరగా అనేది మనం ఉంటాం కాబట్టి ప్రొఫెషనల్స్ని ఆ రీజన్ మీద మనం మీట్ అయ్యి ఈవెన్ దో మనకి రీసెర్చ్ అనాలిసిస్ చేసినా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా టైం ఇస్ అక్కడికి వెళ్ళి ఇంపార్టెంట్. సెకండ్ చెక్ చేసుకొని ఇది ముఖ్యంగా ఫైనాన్షియల్ లో చేసుకుంటేనే అండ్ సేఫ్ వీ కెన్ అనేది అవాయిడ్ ద మిస్టేక్స్, ఫ్యూ మిస్టేక్స్. మిస్టేక్స్. సో ఓవరాల్ గా చెప్పాలనుకుంటుంది అయితే ఇదే మేజర్ గా ఉన్నది. అండ్ ఇది ఇలాంటి సిచ్యువేషన్ అని కాదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఈ సజెషన్స్ అని మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. సో ఈ ఎపిసోడ్ గురించి మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.